హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. ఇవాళ తొలి ఏకాదశి పండగ కదా. ఇవాళ మొత్తం నేను పూజా విధానం ఎలా చేస్తాను, దేవుడికి ఎటువంటి ప్రసాదాలు చేస్తాను, ఇంట్లో ఎటువంటి పనులన్నీ చేసుకుంటాను, అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇవాళ ఎటువంటి పనులన్నీ చేస్తానని మీతో అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి ఆంధ్ర స్టైల్లోనే పూజ కానీ లేదా ప్రసాదాలు కానీ అన్నీ చేసుకుంటాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది మొన్న శనివారం తొలి ఏకాదశి పండుగ రోజు వీడియో ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ డే కలిపి 2 రోజులది నేను బిట్గా తీసి వీడియో చేసి పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మా ఇంటి గుమ్మం ముందు అలాగే వాకిట్లో కూడా నేనే ముగ్గు వేశాను. మా పక్క పోర్షన్లోకి ఎవరు రెంట్కి రాలేదు. వస్తే 1 వీక్ వాళ్ళు 1 వీక్ మేము అలా షేర్ చేసుకుని ముగ్గు వేసేవాళ్ళం. తెల్లవారుజామునే లేద్దాం అనుకున్నాను, కానీ బాబుతో అస్సలు కుదరలేదు. అందుకని చెప్పి 6 కల్లా లేచాను. లేచి బయటంతా క్లీన్ చేసి ముగ్గు వేసుకుని నీట్గా తర్వాత తలస్నానం చేసి ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను. దేవుడికి ప్రసాదం కింద కుడుములు అండ్ అటుకులు చేస్తాను, పంచదార అటుకులు. కుడుములు ఎలా చేయాలో ప్రాసెస్ ఫ్రెండ్స్ అది. ముందుగా 1 కప్పు పిండికి నేను 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని అవి మరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, శనగపప్పు వేసుకుని, శనగపప్పు ముందే నానబెట్టుకున్నాను. వేసుకున్న తర్వాత పిండి అనేది మనం దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత దాంట్లోనే కొబ్బరి యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తురుము తీసుకోలేదు ఫ్రెండ్స్. నేను ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. అది కొబ్బరి తురుము యాడ్ చేసుకుని దాన్ని కుడుములు ఉండల కింద చుట్టుకొని మనం ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మనకు కుడుములు రెడీ అయిపోయినట్టే. ఈ తొలి ఏకాదశి పండగకి మేమైతే కుడుములు చేసుకుంటాము. దీంట్లోనే కొబ్బరి నూస్ కుడుములని, బెల్లం కుడుములని చాలా రకాలు ఉంటాయి. మేమైతే నార్మల్ కుడుములు ఒకటిని కొబ్బరి నూస్ కుడుములు చేశాను. కొబ్బరి నూస్ కుడుములు పొద్దున్నే అవ్వవు కదా ఫ్రెండ్స్, అవి ఆఫ్టర్నూన్ నుంచి చేశాను నేను. అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. కుడుములు చేసి దేవుడికి ప్రసాదం రెడీ అవుతుండగానే దేవుడి ఫోటోలు అనేవి నేను శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత బొట్టు, గంధం, కుంకుమ అన్నీ పెట్టుకుని రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకుని దేవుడి దగ్గర మొత్తం నేను అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలు పెడదామని దేవుడి కాడ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుని ఫ్లవర్స్తో నీట్గా డెకరేషన్ చేసుకున్నాను. నాకు ఫ్లవర్స్తో ఎక్కువ నిండుగా దేవుణ్ణి డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టము. నేను అందుకే ఏ పూజకైనా సరే ఎక్కువ ఫ్లవర్స్ తెప్పించుకుని ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేసుకుని అన్ని రకాల ఫ్లవర్స్తో చేసుకుంటాను. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి మా ఇంటి బయటే చెట్టుకి పూస్తాయి. కనుమ ఫ్లవర్స్ అనేవి అన్నీ మా హస్బెండ్ తీసుకుని వచ్చారు. నీట్గా డెకరేట్ చేసుకున్నాను దేవుణ్ణి. తర్వాత ప్రసాదాలు అవన్నీ దేవుడికి పెట్టుకుందామని చెప్పేసి కుడుములు చూసారు కదా, అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆవిరిలో ఉడకబెట్టేశాను. అయిపోయినాయి నీట్గా, చాలా బాగా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కుడుములు అనేవి. ఎప్పుడు మా అమ్మ చేసేసేది, చేసి పంపించేది, కానీ ఈ పట్టు నేనే చేస్తున్నాను ఫస్ట్ టైం. ఇంట్లో చేసుకుంటే మంచిదని చెప్పేసి అలా చేయాలని చెప్పేసి నేనే చేశాను. చాలా బాగా వచ్చినాయి కుడుములు అయితే. పిండి దీపాలు కూడా చేసుకున్నాను. ఈరోజు పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పేసి విన్నాను. అందుకని చెప్పేసి పిండి దీపాలు చేసుకుని వెలిగించుకున్నాను దేవుడి దగ్గర. చూసారు కదా, అటుకులు పంచదార వేసి కలిపాను. తర్వాత కుడుములు చేశాను. అవి దేవుడికి సమర్పించి బెల్లం ఇవన్నీ పెట్టి దీపారాజన అయితే చేసుకున్నాను. సాంబ్రాణి కూడా వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకొని నీట్గా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఆ పూజ అయ్యేసరికి నాకు 10 అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చిన్న బాబుకు ఉన్నాడు. ఆ బాబుతో చాలా ఇబ్బంది కదా, వాళ్ళు అస్తమానం ఏడుస్తూ ఉండే, వాడికి ఫీడ్ చేసి తినిపించి లోపు పూజ ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే మార్నింగ్ దేవుడికి ప్రసాదం కింద కొబ్బరి నూస్ కుడుములు అనేవి చేయలేదు. ఆఫ్టర్నూన్ పప్పుచారు అనేది కాసాను, చూపించాను కదా, అది కూడా చిన్న బిట్ అనేది తీసాను. తర్వాత నేను ఆఫ్టర్నూన్ నుంచి కొబ్బరి నూస్ కుడుములు రెడీ చేయడం స్టార్ట్ చేశాను. బాబుకి తినిపించేసి నిద్రపుచ్చి తర్వాత నేను ఇవి స్టార్ట్ చేశాను. కొబ్బరికాయ ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. కొబ్బరి తిరుగుడు కింద తీసుకోలేదు నేను. మిక్సీ పట్టేసి దాంట్లోనే బెల్లం యాడ్ చేసి మనం ఎంత క్వాంటిటీ అనేది నేను కూడా ఒక రకంగా మామూలుగా నేను చూసుకుని వేసేసాను. అంతా ఇంత అనేది కొలత పెట్టుకోలేదు, అందుకే మీకు కొలత నేను ఏం చెప్పట్లేదు. వేసాను, నాకు తీపి బాగానే సరిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది కొబ్బరి నౌజ్ అనేది. నేను ఎక్కువే చేసుకున్నాను, నేను నౌజ్ కొంచెం మిగిల్చుదామని. చూసారు కదా, మనం మార్నింగ్ ఎలాగ పిండి ఉక్కబెట్టుకున్నామో అలాగే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని గ్లాస్ పిండి వేసుకుని పిండి ఉక్కబెట్టేసుకోవాలి. ఉక్కబెట్టుకున్న తర్వాత మధ్యలో కుడుము మధ్యలో మనం నౌజ్ అనేది పెట్టుకుని
కుడుము కింద దాన్ని రెడీ చేసుకోవాలి. ఏదో నేను చూపిస్తున్నాను కదా నేను చేస్తున్నట్టు, అలా కుడుము కింద రెడీ చేసుకుని ఇవి కూడా సేమ్ మనం మార్నింగ్ కుడుములాగానే ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకే నాకు చాలా ఇష్టం. అందుకే ఇవి కొంచెం పని అయినా సరే పని కట్టుకుని మరీ చేసుకున్నాను నేను. ఇంకా అది కొంచెం పెద్దగా వస్తుంది కుడుము అనేది, చాలా బాగుంటుంది. అలా కుడుము కింద చేసుకుని ఇడ్లీ పాత్రలో ఆవిరిలో ఉడకబెట్టుకున్నాను నేను. ఉడకబెట్టుకుంటే కుడుము అనేది మనకు రెడీ అవుతుంది. ఇవి 3 days అనేవి నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు తినొచ్చు. ఇంకా తర్వాత బయట ఉంచితే మాత్రం 1 day కన్నా ఎక్కువ ఉండవు. బయట అయితే ఉంచొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తినే ముందు ఒక 1/2 hour ముందు బయట పెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. మామూలు కుడుములైనా సరే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూస్తున్నారు కదా, అలా రౌండ్ కింద చుట్టుకుని నేను ఆవిరిలో ఉడకబెట్టుకున్నాను. ఇంకా నౌజ్ అనేది నాకు కొంచెం మిగిలింది, చెప్పాను కదా ఎక్కువే చేసుకున్నానని. 3 కొబ్బరికాయల వరకు చేశాను నౌజ్. అవి ఇంకా నేను ఇంకా ఉండల కింద చుట్టుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనకి కావాల్సినప్పుడు తినొచ్చు కదా, ఒక స్నాక్ కింద. హెల్త్కి కూడా మంచిది నౌజ్ అనేది, కొబ్బరి నౌజ్ అనేది. బలం కూడా, బెల్లం ఇంకా కొబ్బరికాయ కదా, చాలా బాగుంటుంది. దీంట్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేను అవన్నీ రౌండ్గా చుట్టుకుని ఇడ్లీ పాత్రలో ఆవిరిలో ఉడకబెట్టుకున్నాను. రెడీ, ఆవిరిలో ఉడకబెట్టుకున్న కుడుములు అనేవి రెడీ అయిపోయినాయి. అవన్నీ నేను సపరేట్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మేము ఈవినింగ్ మా ఓనర్ అంకుల్ వాళ్ళ మనవరాలది బర్త్డే పార్టీ ఉంటే ఫంక్షన్కి వెళ్తున్నాము. కానీ ఫుల్ వర్షం, బైక్ మీద వెళ్దాం అనుకుని రెడీ అవ్వాము. స్టార్ట్ అయ్యే ముందే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాబుతో ఇబ్బంది అని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము. వెళ్ళాం ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్కి. బర్త్డే పాప అదుకు మేము కరెక్ట్గా వెళ్ళేసరికి ఎంట్రన్స్ ఇస్తుంది. చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే, చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా పెద్ద ఫంక్షన్ హాల్, ఇంకా ఫంక్షన్ హాల్లో చేశారు. వెళ్ళాము. మా ఓనర్ అంకుల్ వాళ్ళ మనవరాలది బర్త్డే. వాళ్ళు ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ పెట్టారు. కొంచెంగా నేను బిట్టుగా వీడియో తీసాను. చాలా కష్టపడుతున్నారు. ఈ రౌండ్ కూడా వీళ్ళే విన్నారు. ఎంత అంటున్నారు ఈ కపుల్ అయితే. కమ్ ఆన్ గైస్, జోర్దార్ తాళి ఎవ్రీవన్, కమ్ ఆన్. ఓకే, థాంక్యూ సో మచ్. ఓకే, థాంక్యూ సో మచ్ కపుల్స్ ఫర్ పార్టిసిపేటింగ్. చాలా చక్కగా ఆడారు. ఆల్సో లేడీస్ పైన ఉండండి, జెంట్స్ రావచ్చు. కమ్ ఆన్. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా మీకు చూపిందామని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్ అయితే. ఇప్పుడు వస్తున్నాయి కదా జర్మన్ సిల్వర్లో, అలానే చూడడానికి సేమ్ వెండిలా ఉంది కదా, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.